చంద్రబాబు భారీ హామీల నేపథ్యంలో ఇంతవరకు గడప గడపకి తెలుగుదేశం వాళ్ళు వెళ్తే ఏం చెప్పాలో తెలియనప్పుడు ఇప్పుడు నిజంగానే బాబు గారు చెప్పినట్టు కొన్ని అస్త్రాలు ఇచ్చి పంపించారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి అట్లాగే తల్లులకి డబ్బులు ఇస్తామన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి సగర్వంగా ఇంటికి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి పాయింట్ ఏంటంటే దాన్ని కౌంటర్ చేయడం ఎట్లా. బాబుని నమ్మలేం. గతంలో ఏవైతే చెప్పినటువంటి రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు, 85,000 కోట్లు చెప్పి చివరికి 15,000 కోట్లు చేశాడు. అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చెప్పి పసుపు కుంకుమల కింద ఇచ్చి సర్దిబుచ్చాడు అంటూ అప్పట్లో ఉన్నటువంటి మేనిఫెస్టో పాయింట్లని రిలీజ్ చేసి ప్రచారంలోకి తెచ్చింది. రైతు రుణమాఫీ, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు, డ్వాక్రా రుణాల రద్దు, బెల్ట్ షాపులు రద్దు, వితంతువులకు పెంచిన 1,000 రూపాయలు, మహిళలకు 1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 25,000 వరకు డిపాజిట్, ప్రతి ఏటా డిఎస్సి, నిరుద్యోగ యువతకు నెలకి 1,000 రూపాయల నుండి 2,000 వరకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయడం, 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు ఎవరికి కాపుల కోసం, అధిక రాజకీయ ప్రాధాన్యత, అట్లాగే బీసీల కోసం సంవత్సరానికి 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, 100 ఎమ్మెల్యే సీట్లు అంటూ ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీలకు బ్యాక్లాగ్ పోస్టులు బట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, గిరిజనులకు 2 ఎకరాల భూమి, గిరిజనులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం నెలకొల్పడం, నెలకు 1,000 రూపాయల వృద్ధాప్య పింఛను వృద్ధుల కోసం, అలాగే బ్రాహ్మణుల కోసం 500 కోట్లతో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, అలాగే అర్చకులకు నెలకు 3,000 నుండి 5,000 రూపాయల వరకు గౌరవ వేతనం. మరొక వైపున ముస్లింలకి, మైనార్టీలకు 5% రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో చట్టం కోసం కృషి, ఇమాం ముజావర్లకి నెలకు 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు గౌరవ వేతనం. అట్లాగే ఇవన్నీ కూడా అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏది అమలు చేయలేదు. అగ్రకుల పేద విద్యార్థులకు రిజర్వేషన్లు, అలాగే ఎన్టీఆర్ సుజల స్రవం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా, పట్టణాల్లో గ్రామాల్లో ఇళ్లకు 24 గంటల కరెంటు, పేద ప్రజల ఇంటి నిర్మాణానికి 1,00,000 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు సాయం, అలాగే అన్ని ఆరోగ్యశ్రీలు అన్నిట్లో కూడా ఏర్పాటు అన్నటువంటిది, అన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ వర్తించడం, డీకేటీ బంజరు భూములకి శాశ్వత పట్టాల పంపిణీ అన్నటువంటిది. ఇందులో కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. రైతు రుణమాఫీ పాక్షికంగా జరిగింది, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ నడిచింది, డ్వాక్రా రుణాలు రద్దు కాలేదు కానీ దాని బదులుగా పసుపు కుంకుమ ఇచ్చారు, బెల్ట్ షాపులు రద్దు కాలేదు, పైగా పర్మిట్ రూమ్స్ వచ్చినాయి, వితంతులకు పెంచిన 1,000 రూపాయలకి పెంచిన మాట వాస్తవం, మహిళలకు 1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు అన్నటువంటిది మాత్రం రొటీన్గా జరిగినటువంటిదే, పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 25,000 వరకు డిపాజిట్ చేయలేదు, ప్రతి ఏటా డిఎస్సి జరగలేదు, నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయలు నుండి 2,000 వరకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కాలేదు, చివరి 6 నెలల్లో మాత్రం 1,000 రూపాయలు ఇచ్చారు, ఆ తర్వాత 2,000 అన్నారు, ఇలా గవర్నమెంట్ దిగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయడం చేశారు ఇది. అలాగే 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు కాపులకి జరగలేదు, 750 కోట్లు, అది కూడా చివరి ఈ ముద్రగడ ఉద్యమాల తర్వాత జరిగింది. అధిక రాజకీయ ప్రాధాన్యత నిజంగానే అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. లేకపోతే బీసీలకు సంవత్సరానికి 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అనేది జరగలేదు, 100 ఎమ్మెల్యే సీట్లు జరగలేదు, ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి బ్యాక్లాగ్ పోస్టులు బట్టి జరగలేదు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం జరగలేదు, గిరిజనులకు 2 ఎకరాల భూమి అక్కడక్కడ ఇచ్చినట్టున్నారు, గిరిజనులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పట్లో దానికి తగిన స్థలం ఇవ్వలేదు, ఇప్పుడు కడుతున్నారు. అట్లాగే నెలకు 1,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ చేశారు, చివరిలో 2,000 కూడా చేశారు, 500 కోట్ల ఫైనాన్షియల్ కార్పొరేషన్ అన్నటువంటిది బ్రాహ్మణుల కోసం జరగలేదు, ఏదో కొంచెం బిగిన్ చేసి ఆ తర్వాత ఐవైఆర్ కృష్ణారావు అని పీకేశారు, అర్చకులకు నెలకు 3,000 నుండి 5,000 రూపాయల వరకు లేదు, అలాగే మైనార్టీలకు 5% రిజర్వేషన్ కోసం పార్లమెంట్, ఇవన్నీ కూడా అక్కడ బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి జరిగిన పని కాదు ఇవి. అందుకని ఏది జరిగింది ఏది జరగలేదు అన్నటువంటి చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ తెలుగుదేశం పాత మేనిఫెస్టోలతో.